హాయ్ వెల్కమ్ టు ద స్పెషల్ షో ఒక మనసు. ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా త్వరలో మన ముందుకు రాబోతుంది. సో సినిమా ట్రైలర్ చూసినప్పుడు మనం శౌర్యం చూసాము, నిహారికను చూసాము. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీగా ఆ సినిమా మంచి మార్క్ సంపాదించుకుంది ట్రైలర్తో మాత్రమే. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఇట్ ఈస్ సూపర్. మరి ఈ రోజు ఈ స్పెషల్ షోలో మనతో పాటు సూర్య అలియాస్ నాగశౌర్య రెడీగా ఉన్నారు ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ శౌర్య టు ద షో. వాట్ ఈస్ నాగశౌర్య ఇన్ ఒక మనసు? మీరు అన్నట్టు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. యాజ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ నాకు చాలా హెల్ప్ అయింది. తను కూడా తెలుగు అమ్మాయి కదా, మనం యాక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా నిహారికతో పాటే మనం డెఫినెట్గా మ్యాచ్ అవ్వాలి. సో దాంట్లో కొంచెం కష్టపడాల్సి వచ్చింది. నేను యాజ్ ఆర్టిస్ట్గా సినిమా చేయకముందు అంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఆల్రెడీ జాగ్రత్తగా ఉండాలి. పోనీ ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? ఎవరు ఎక్కువ, నాన్న నేనా? సమానం. హాయ్ శౌర్య, హాయ్ అండి, వెల్కమ్ టు ద స్పెషల్ షో. థ్యాంక్ యూ. ఒక మనసు, అందరికీ ఒకే ఒక మనసు ఉంటుందండి, కానీ ఆ ఒక్క మనసు ఎన్ని రకాలుగా ఆలోచిస్తుంది, మనతో ఎంత పని చేస్తూ ఉంటుందో కదా. మరి ఈ సినిమా మీతో ఎంత పని చేయించింది? సినిమా చేయించింది ఫస్ట్ ఆ మనసుతో, అందమైన కూల్ ప్రశాంతమైన మనసుతో ఫస్ట్ సినిమా చేయించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ ఇంకా అవుతోంది కాబట్టి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా ట్రైలర్ మేము చూసినప్పుడు మీరందరికీ ఫస్ట్ తెలుసు, అంటే వాట్ ఆర్ యూ, మీరు సినిమాలు చూసాము, కళ్యాణ వైభోగం అని చూసాం కాబట్టి సో వాట్ ఈస్ శౌర్య అని తెలుసు. బట్ కమింగ్ టు నిహారిక, లుక్ మొత్తం మారిపోయింది కదా, కాంట్రాస్ట్ లుక్తో షీఈస్ లుకింగ్ స్టన్నింగ్. సో నిహారిక ఫస్ట్ కాంప్లిమెంట్ ఇస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఆ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ విత్ హెర్ అండి, సీరియస్లీ. బికాజ్ యాజ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ నాకు చాలా హెల్ప్ అయింది. తను కూడా తెలుగు అమ్మాయి కదా, సో నేను హిందీ చేయలేదు, నేను ఇప్పుడు చేయలేదు. నేనే కదా, చాలా మంది తెలుగు హీరో ఇప్పుడు ఉన్నప్పుడు జనరేషన్ చాలా కష్టం. సో అదొక బాగా అడ్వాంటేజ్ అండి. సో తెలుగులో డైలాగ్ అంటే వీ కెన్ డిస్కస్ అనమాట, స్టోరీ గురించి కానీ వాట్ ఎవర్. సో అది నేను వేరే హీరోలతో నేను అంటే ఇంపాసిబుల్ చేసేది, బట్ నేను తెలుగు అమ్మాయి కాబట్టి ఫస్ట్ అడ్వాంటేజ్, వెరీ హ్యాపీ. అండ్ సెకండ్ ఏంటంటే తన పక్క చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి వస్తున్నప్పుడు అటెన్షన్ అనేది వేరేగా ఉంటుంది. సో డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే మనం యాక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా నిహారికతో పాటే మనం డెఫినెట్గా మ్యాచ్ అవ్వాలి. సో దాంట్లో కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అవునా? బికాస్ ఈజ్ ఏ నేను చూసినంత వరకు డీ జూనియర్స్ నాకు తెలిసి నిహారికనే కాదు అసలు, చాలా మంది అదే అనుకుంటారు. బట్ నేను చూసిన తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత తను అక్కడ అలాగే ఉండాలి, ఇది సినిమా ఇది ఇలాగే ఉండాలి అని చెప్పి చూపించింది. సో యాజ్ ఆర్టిస్ట్గా సినిమా చేయకముందు అంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఆల్రెడీ జాగ్రత్తగా ఉండాలి. నిజంగా చాలా కాంట్రాస్ట్ అసలు. అండ్ మీరు యు ఆర్ ద సేమ్ క్యూట్ ఫేస్. చాక్లెట్ బాయ్ అనుకుంటున్నారేమో, చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని ఎవరికి తెలియదు. కాంప్లికేటెడ్ బాయ్ నేనా? కాదా, అంటే ప్రాస బాగుంది కదా అని వాడాను యాక్చువల్లీ. ఎస్. సో వాట్ ఈస్ నాగశౌర్య ఇన్ ఒక మనసు? మీరు అన్నట్టు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. చూసారా, నేను ఊరికే అనలేదండి, ఊరికే దేవుడు నాతో ఆ మాట అనిపించలేదు. అంటే చూడడానికి క్యూట్, ఈ సినిమాలో మాత్రం కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఎనీ మనసు కాంప్లికేట్ లేకుండా ఉండదండి. కొంచెం నాకు తెలిసినంత వరకు మనసే ఒక కాంప్లికేటెడ్. సో ఐ కెన్ లివ్ ఇట్ టు మై డైరెక్టర్ అనమాట. ఓకే, అంటే ఎలా ఉంటుంది? ప్రపంచంలో ఎన్నైతే రుచులు ఉంటే అన్ని రుచులు మనం ఒకరికి చూపిస్తాం, అదే ప్రేమ అంటే. అవన్నీ మీరు ఈ సినిమాలో నిహారిక గారికి చూపించారు, ఇద్దరు చూపించుకున్నాం. కానీ ట్రైలర్ చూసినప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే ఒక సినిమా డెఫినెట్లీ ఆడియన్స్ చూసి థియేటర్ వరకు వెళ్తారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ట్రైలర్, ఫస్ట్ పాయింట్, మ్యూజిక్ అండ్ ద ట్రైలర్. ఆ ట్రైలర్ చూసినప్పుడు మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. అసలు ఇదేంది, లవ్ స్టోరీనా, లేకపోతే వీళ్ళు ఏంటి ఇద్దరికిద్దరు వదిలేసుకున్నారా, లేకపోతే ఏంటనే క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి మిమ్మల్ని అడుగుతుంది, నేను ఇష్టమా నాన్న ఇష్టమా అంటే నాన్న ఇష్టమని వితౌట్ ఎనీ డౌట్ మీరు డైరెక్ట్ గా చెప్పేస్తారు. అది అసలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, అసలు ఏంటి? అది నిజమే కదండి. ఇప్పుడు సడన్గా ఎన్ని సంవత్సరాలతో మనం ప్రేమించిన మన నాన్నకి సడన్గా ఒక అమ్మాయి వచ్చి మన నువ్వు అని చెప్తే ఆ అమ్మాయి కూడా నమ్మకం ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ వేరే వాళ్ళు వస్తే నేను ఆమె కూడా అలా చెప్తాను. కరెక్టే, కానీ ఇప్పుడు జనరేషన్ అలా లేదుగా. అంటే సినిమా ఈ జనరేషన్ ఆ జనరేషన్ కదండి. సో మనసు అనేది ఒకే జనరేషన్. మనసు అనేది ఒకే జనరేషన్, ఇదైతే బాగుంది. అదొక్క డైలాగ్ చాలు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపించడానికి సినిమా మీద. సో ఒక బాయ్ కూడా ఒక అమ్మాయిని ఫ్యామిలీ తీసుకొస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు ఉంటాయి. సో ఒక అమ్మాయి కూడా ఒక ఫ్యామిలీకి రావాలి, తనకి ఆలోచన ఉంటాయి. నన్ను ఎందుకు కోరుకుంది మరి నేను సూర్య అని చెప్పి. సో అలాగే సూర్య ఒక మనసులో కూడా ఒక స్టేజెస్ ఉంటాయి. ఒక ఫ్యామిలీకి అమ్మాయిని తీసుకురావాలంటే ఒక స్టేజెస్ ఉంటాయి.
సో అలా అనుకున్న డైలాగ్ అనమాట ఇది. సో ఫస్ట్ నాన్నకంటే తక్కువ ఆబ్వియస్, తర్వాత నాన్నతో పాటు ఎక్కువ సమానం. సో నాన్నకంటే ఇంకేం ఎక్కువ అని చెప్పలేదు కదా మీరు, ఎక్కువ తక్కువ ఇంకా ఉంటుందండి, సమానం అంటే సమానం ఇంకా అంతే. ఎవ్రీబడీ ఈజ్ ఈక్వల్ అంతే ఫ్యామిలీ. ఒక మనసు అనే సినిమా ఓరియంటేషన్ ఎవరి వైపు ఎక్కువ ఉంటుంది? ఈజ్ ఇట్ టు ద ఫ్యామిలీ, ఈజ్ ఇట్ టు ద లవ్స్, ది గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్? ఎవరు? టువర్డ్స్ మీ అని. టువర్డ్స్ మీ సూర్య అనే క్యారెక్టర్. సూర్య అనే క్యారెక్టర్ ఓరియంటేషన్ నాకు తెలిసినంతవరకు సూర్య అనే క్యారెక్టరే. ఎందుకంటే అదే చాలా మిస్టరీగా ఉంటుంది, ఎవరికి అర్థం కాకుండా, అసలు ఎవరికి చెప్పుకోలేని అంత బాధ, ఎవరికి అర్థం కానంత ప్రేమ. సో సూర్య పడే బాధ, పడే ఆనందం ఈ సినిమా చుట్టూ తిరుగుద్ది బేసిక్లీ. శౌర్య, సో మరి సూర్య క్యారెక్టర్ బయట ఆడియన్స్కి అంటే అబ్బాయిల క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అసలు మీలాగా ఎవరైనా ఉంటారా బయట? అంటే సూర్య క్యారెక్టర్ లాగా బయట అసలు అబ్బాయిలు ఆలోచిస్తున్నారా ఈ మధ్య? అలా ఏం లేదండి, ఇప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ ఒకలా ఉంటాను. నేనైతే కంప్లీట్లీ సూర్య అండి సినిమాలో. సూర్య సినిమాలో ఉంటాడు, బయట శౌర్య కూడా సేమ్. అది శౌర్య ఈజ్ ఈక్వల్ టు సూర్య. శౌర్య ప్రొనౌన్సియేషన్ కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉంది. నేను పెద్ద యాక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే ఒకే క్యారెక్టరేషన్ నాకు బయట కూడా సేమ్. సో ఐఎమ్ నాట్ సో హైపర్, ఐఎమ్ నాట్ సో డల్, సోబర్గా ఉన్నాను, జస్ట్ నార్మల్గా ఉంటా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కానీ ఎక్కువ నవ్వుతాను. సినిమాలో కూడా అంతే, నవ్వు వచ్చినప్పుడు ఎక్కువ నవ్వుతాను, బాధ వచ్చినప్పుడు కొంచెం లైటర్ మీలో ఉంటా. సో ఇట్స్ మోర్ ఈక్వల్ అండి నేను. సో ఒక మనసు, సో మనసుల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. సో కమింగ్ టు రామరాజ్ గారు, సో ఆయనతో ఫర్ ద ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? ఈ స్క్రిప్ట్ మీకు చెప్పినప్పుడు అసలు హీరోయిన్ గురించి అసలు ఏమైనా అడిగారు ఇటువంటి క్వశ్చన్స్ అన్ని? హీరోయిన్ గురించి అంటే అదే ఎవరు చేయబోతున్నారు ఈ సినిమాలో, నిహారిక అని అనుకోని మీ దగ్గరకు వచ్చారా లేకపోతే? యాక్చువల్లీ ఇట్స్ హ్యూజ్ స్టోరీ అండి. రామరాజ్ గారు నాకు ఆల్మోస్ట్ ఒక 2.5 years బ్యాక్ నాకు చెప్పాల్సిన స్టోరీ ఇది. ఓ, చెప్పాల్సిన స్టోరీ, అప్పుడు చెప్పలేదు? లేదు, యాక్చువల్ ఏం జరిగిందంటే ఐ ఫెల్ సో సారీ అనమాట. తర్వాత చాలా గిల్టీగా అనిపించింది నాకు. లక్ష్మీ రామాంటిక్ కంటే ముందు నేను స్టోరీ వినాలి, ఇలా రామరాజ్ గారు అంట. సో వచ్చి మేనేజర్ చెప్పారు ఇలాగా. సో నేను వింటానండి అంటే 4 hours చెప్తాను అన్నారు. 4 hours 4 గంటలు ఎక్కడ వినాలి నేను? సినిమానే 2.5 గంటలు ఉంటుంది, 4 గంటలు ఎలా వినాలి నేను? అది అంటే తర్వాత వింటా అని చెప్పాను. సో అలాగా డబ్బింగ్, సినిమా షూటింగ్, కూర్గ్ లొకేషను, దాని తర్వాత జాదుగఢ్ లొకేషన్ మారాము. సో ఇదంతా కొంచెం వినలేదన్నమాట, బిజీగా వినలేదు. కొంచెం 4 hours విందాం నేను మర్చిపోయాను. వేరే స్టోరీలు విన్నాను కానీ ఆ స్టోరీ వినడం మర్చిపోయాను. దాని తర్వాత మెయిన్గా నేను ఒప్పుకోవడం చేయండి అంటే TV9 ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది. సో TV9 వాంట్ టు ప్రొడ్యూస్ ఏ మూవీ అన్నారు. సో ఐ సెడ్ ఎస్ నేను చేస్తానండి అన్న కాల్ రాగానే. అయితే వింటాను అంటే రామరాజ్ గారు, ఓ రామరాజ్ గారు అంటే మనం అప్పుడు వినాలి కదా అనుకున్నా. ఓకే అని చెప్పి ఎవరు అంటే ఆల్రెడీ నిహారిక స్టోరీ సెలెక్ట్ చేసింది. సో ఆల్రెడీ వినేసింది అని సెలెక్ట్ చేసిందంటే ఆబ్వియస్లీ నాకు ఐడియా ఉంది ఇండస్ట్రీ కాబట్టి, నిహారిక సర్చింగ్ ఫర్ స్టోరీస్ ఎప్పటి నుంచో 1 year నుంచి అని. సో డెఫినెట్లీ సెలెక్ట్ చేసుకుంటే మంచి స్టోరీ బాగుంటుందని. సో ఐ సెడ్ ఎస్ అనమాట. ఒక 1 weekలో వినేసాను. ఐ సెడ్ ఎస్ బాగుంది సార్. నేను అంటే సారీ సార్ ఎప్పటి నుంచి వినాల్సింది, మేబీ ఇట్స్ ద రైట్ టైం అనుకుంటా. 4 గంటలు పట్టిందా మరి ఇట్లా 6 గంటలు పట్టిందా? దీంట్లో గ్రేట్ పర్సన్ రామరెడ్డి అండి ఈ సినిమాలో చెప్పుకోవాలి, ఎందుకంటే సినిమాటోగ్రఫీ. ఎందుకంటే ఆయన చెప్పింది మాకు అర్థమైంది, మేము యాక్ట్ చేసాం, ఓకే బాగానే ఉంది. కానీ మాకు అర్థమైన దానికంటే ఎక్కువ బాగా చూపించారు. ఓకే, అంటే ఒక కెమెరామెన్ ఆల్మోస్ట్ డైరెక్టర్ మైండ్ చదవాలి, ఎందుకంటే ఆయన అనుకున్న విజువల్స్ ఈయన ద్వారా ఫస్ట్ అయ్యి అంటారు. తెర మీదకి వెళ్ళేది ఈయన ద్వారానే. ఫస్ట్ అయ్యి మా మూవీని ఫస్ట్ అయ్యి చూసేది కెమెరామెన్. ఆయన చూసిన తర్వాత మాకు చూపిస్తారు. సో అంత బాగా చూపించారు అనమాట. సో రామరెడ్డి గారు ఫుల్ క్రెడిట్ అంటే మూవీకి నాకు తెలుసు. రామరెడ్డి గారు, సునీల్ కశ్యప్, నిహారిక అందరు కొట్టేశారు పేర్లు. అందరూ అసలు ఎవరికి వాళ్ళే అన్నట్టుగా. కమింగ్ టు మ్యూజిక్, సునీల్ కశ్యప్ గారు ఆల్రెడీ హీస్ అప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా ఏళ్ల నుంచి ఎన్నో మెలడీకి హీఈస్ ద కింగ్ అని చెప్పొచ్చు. ఒక మెలడీ పాటని కంపోజ్ చేయాలంటే నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్లో హిల్ బీ ఇన్ ద ఫస్ట్ లిస్ట్. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. అంటే నా లైఫ్లో నాకు మళ్ళీ ఇలాంటి సాంగ్స్ వస్తాయని నేను ఇప్పుడు అనుకున్నాను. సో ఒక మనసు అంటే సునీల్ కశ్యప్ తెలియకుండానే నాకు నా లైఫ్కి ఒక పెద్ద మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఎందుకంటే నాకు సాంగ్స్ అంటే ప్రాణం అంటే చాలా ఇష్టం. నాకు ఎవ్రీడే సాంగ్స్ వింటూ ఉంటా. సో ఒక మన సాంగ్స్ మొత్తం ఫుల్గా పాడుతూ ఉంటా. అంత ఈజీగా ఉంటాయి లిరిక్స్. అంటే మా అందరూ ఈజీగా పాడుకునే ఈజీ లిరిక్స్తో. వెరీ నైస్. అంటే అటువంటి సూదింగ్ మ్యూజిక్ కి మీరు చెప్పినట్టుగా ద సినిమాటోగ్రఫీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద మూవీ అంటే సినిమాటోగ్రఫీ అండి. ఎందుకంటే ఆయన పడిన కష్టం మేము చూసాం కదా లొకేషన్లో. ఎగ్జాంపుల్ ఎక్కడ బాగా మీరు టచ్ అయ్యారు, మీరు బాగా కనెక్ట్ అయ్యారు ఆయనకి? హార్డ్ వర్క్ అండి. అంటే ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, కానీ రామరెడ్డి గారి సినిమా మొత్తం డౌనే పడుతున్నారు పాపం. సో ఎంతో కష్టపడ్డారు. ఆయన క్లైమేట్ సహకరించేది కదా ఒక్కోసారి. సో అయినా సరే దాన్ని సెటిల్ చేసి దానికి మళ్ళీ
అవుట్పుట్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. అండ్ నాకు తెలిసి ఈ సినిమాకి ఫస్ట్ క్రెడిట్ ఎలా అంటే రామరెడ్డి గారు. హీ డిజర్వ్ అండి, హీ డిజర్వ్ అంతే. సూపర్. అండ్ ఈ లొకేషన్స్ అవన్నీ కూడా నాకు తెలిసి మీరు మంచి గ్రీనరీ ఉన్న లొకేషన్స్ లో తీశారు కదా. ఎక్కడెక్కడ జరిగాయి షూటింగ్? అరకు, వైజాగ్ అంతే. అరకు, వైజాగ్, పాడేరు అసలు బ్యూటిఫుల్ ప్లేస్. పాడేరు చాలా జర్నీ చేసుకుంటూ వెళ్ళాలి కదా పాడేరు ఒక 3-4 డేస్ చేసామండి. అరకులో ఒక 25-30 డేస్ చేసాం. వైజాగ్ లో ఒక 15 డేస్ చేసాం. ఓకే. మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ ది షూటింగ్ టైం, బికాస్ నిహారిక కెమెరా ఎక్స్పీరియన్స్ సినిమా వైజ్ గా ఫర్ ద ఫస్ట్ టైం. నేను మీలాగే అనుకున్నానండి, కానీ అంత తేడా ఏం లేదు. ఎందుకంటే మన షూటింగ్ లో ఒక కెమెరా ఉంటుంది, కానీ తన డి జూనియర్స్ లో 4 కెమెరాలు ఉంటాయి. నాకంటే ఎక్స్పీరియన్స్ అక్కడ. సో నాకు తెలిసినంత ఫస్ట్ డే కూడా తనకి ఏం లేదండి అసలు. నేను ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం మనం డిమాండింగ్ వెళ్దాం అనుకున్నా, అబ్బాయి లేదు, తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. అంటే అప్పుడు మీరు ఏమైనా అనుకున్నారా, అంటే మేబీ దీనికన్నా యాంకరింగ్ కష్టం అనుకున్నారా? యాంకరింగ్ చాలా కష్టం ఉంది, ఎందుకంటే నేను చేసా కదా ఊహలు గుసూసలాడే మూవీలో. నేను ఇలాగే సేమ్ మొత్తం అంతా పెట్టి చేసాం. యాంకరింగ్ చాలా కష్టం యాంకరింగ్. అప్పుడే హ్యాట్స్ ఆఫ్ అసలు మీ యాంకరింగ్కి. నా వల్ల కదా యాంకర్స్ చేసినట్టు నేను ఎప్పటికీ చేయలేను. యాక్టింగ్ అనేది చేయొచ్చండి, ఇట్స్ సో సింపుల్ ఫర్ మీ, బట్ యాంకరింగ్ అనేది చాలా కష్టం. మీరు ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత లైక్ ఏం కాన్ఫిడెన్స్ బాగా ఇక్కడ వచ్చింది? ఆడియన్స్ సూపర్ గా నచ్చుతుందనే వాళ్ళకి అనిపించిందా, లేకపోతే నాకు మంచి పేరు వస్తుంది అనిపించిందా? అంటే నేను సినిమాలో చూసిన తర్వాత ఆడియన్స్ కి ఎక్కడ నచ్చుద్ది, నా కెరీర్ ఎలా డెవలప్ అవుద్ది, నేను ఏ రోజు అలా స్క్రిప్ట్ నేను ఏ రోజు ఎంచుకోనండి. దీని తర్వాత మన కెరీర్ ఎలా ఉంటుందని. కెరీర్ నేను ఆల్రెడీ రాసి పెట్టేసాడు దేవుడు. కళ్యాణ వైభోగమే సినిమా ఉంది, అది చూసిన తర్వాత ఈవెన్ నిజంగా మా అమ్మ మనసు చెప్పిన మాట ఏంటంటే, అబ్బా చాలా బాగున్నాడు హీరో, చాలా చక్కగా ఉన్నాడు, యాక్టింగ్ కూడా సూపర్ చేశాడు, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాడు అనుకుంటా. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఒక ఎగ్జాంపుల్. అంటే అలా డెఫినెట్లీ స్టోరీస్ బట్టి మీ కెరీర్ డెవలప్ అవుతుంది కదా. అవునండి. ఇప్పుడు అదృష్టం అనేది అదే అండి. కళ్యాణ వైభవం నేను ఎప్పుడో ఒప్పుకున్న మూవీ, అది లాస్ట్ టైం వచ్చింది. సో దాని తర్వాత నేను ఒప్పుకున్న అబ్బాయితో అమ్మాయి, అది వచ్చి ఫ్లాప్ అయింది. సో నో వన్ నోస్ అబౌట్ ది ఫ్యూచర్ అనమాట. సో అలాగా ఒక్క మనసు నేను అనుకున్నది ఏంటంటే, సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ నాకు సంబంధం లేదు. నేను ఫస్ట్ మాట నేను డైరెక్టర్కి చెప్పాను, సార్ ఈ మూవీ చేస్తున్నా, హిట్ ఆఫ్ ఫ్లాప్ నేను చూడను, కమర్షియల్గా నేను చూడను, బట్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క మనిషి ఎలా ఉందిరా అంటే బాగాలేదని మాత్రం అండు. సూపర్. ఆ ఒక్క మాట మాత్రం అండు. ఆ ఒక్క మాట చాలా సార్ సూపర్ హిట్ అవ్వడానికి సినిమా. ప్రతి ఒక్క మనిషికి ఒక మనసు ఉంటుంది. సో ఆ మనసు ఈ సినిమాకి అంకితం. సినిమా చూసి బయటకు వస్తున్న ఆడియన్స్ ఎటువంటి ఫీల్ తో బయటకు వస్తారు? ఒక మనసు అనేది ఒక మంచి ఫీల్ ఉంది. సో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి ఫీల్ తో బయటకు వస్తారు, అసలు ఏమనుకుంటారు? నాకు తెలిసినంత వరకు సైలెంట్ గా సినిమా థియేటర్ నుంచి లెగిసి అలా కారు బైక్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించుకుంటూ వెళ్తుంటారు. అదేంటి వెరైటీగా ఉంది ఈ ఆన్సర్? ఎందుకంటే ఎవరు సినిమా ఎలా ఉందరా అంటే నువ్వు చూడరా అంటారు. సో సినిమా అంతా థింకింగ్ ప్రాసెస్లో తీసుకెళ్ళిపోతున్నాను. అంటే ఏం చెప్పరు, బాగుందా అంటే బాగాలేదు అని చెప్పరు అన్నారు కాబట్టి బాగుంది, సూపర్ ఉంది. ఇప్పుడు వెళ్ళి చూడరా అంటే దాని మీనింగ్ ఏంటంటే అంతే కదా, చాలా బాగుంది, నేను చెప్పలేను రా మాటల్లో, వెళ్ళి చూడండి రా బాబు అని. సో బాగుంది అనేస్తే ఆడేమనుకుంటాడు అంటే, బాగుందా అయితే నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటాడు. చూడరా అంటే కుతూహలం అనమాట, ఏముంది ఏం చెప్పట్లేదండి, బయటికి వెళ్ళి చూడాలి సినిమాలో ఏముందో అని. సో చాలా బాగుంటుంది మూవీ. వెరీ నైస్. అండ్ కమింగ్ టు ద కామెడీ పార్ట్, ఈ సినిమా అంటే ఎక్కువగా మీరే కనిపిస్తారు. సూర్య కాదు ఈ సినిమాలో ట్రైలర్ చూసినప్పుడు సూర్య అండ్ సంధ్య క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తాయి, అదర్ ఎలిమెంట్స్ ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు. సో వాట్ అబౌట్ ద కామెడీ పార్ట్? అసలు కామెడీ అనేది ఉందా ఈ సినిమాలో? అంటే ఒక హ్యూమర్, అదే హీరో ద్వారా వచ్చిన హ్యూమర్ అనుకోవచ్చు, ఎనీథింగ్. అదే చెప్తున్నానండి. ఇప్పుడు వి షాట్ 34 days అనుకుంటా, నేను నిహారిక మాత్రమే చేసాం, ఇంకో వేరే ఆర్టిస్టులు ఎవరు లేరనమాట. వి షాట్ 45 days మొత్తం షూట్ కంప్లీట్ చేసింది ఇద్దరే. మేమిద్దరం 34 days చేసాం. ఇంకో ఎవరో వచ్చారంటే అవసరం శ్రీనివాస్ గారు వచ్చారు, మా డైరెక్టర్, మా సినిమాలో క్యారెక్టర్ వేసారు అనమాట. సో ఆయన వచ్చారు తప్ప ఈ సినిమాలో పెద్ద హేమంత్ క్యారెక్టర్ వేసాడు అంతే. మ్యాక్సిమం ఒక 7-8 days నేను వేరే వాళ్ళతో చేసాం అంతే. కానీ కామెడీ దానికి స్కోప్ లేదండి మూవీ. సో నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా కామెడీ పెడితే సినిమా పోయేదండి. సినిమా కామెడీ లేకపోవడమే సినిమా. బికాస్ ఇది అందరూ చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మనుషులందరూ మనం అలా వెళ్ళి నవ్వుకుని వచ్చేస్తున్నాం. ఫస్ట్ టైం మనం వెళ్తున్నప్పుడు మనసుతో నవ్వుకుని రావాలి, అలాంటి సినిమా ఇది.
టచ్ చేశారు. వెరీ నైస్ సూపర్. అండ్ అవసరాల శ్రీనివాస్ గారు అండ్ హేమంత్ కాకుండా ఇంకా మిగతా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు? రావు రమేష్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు, హేమంత్, అంతే అంటే తక్కువ ఉంది. కాస్టింగ్ తక్కువ, కాస్టింగ్ ఎక్కువ, చాలా ఎక్కువ, చాలా బరువైన మ్యాటర్. 4 గంటలు విని బాగా జీర్ణించుకొని చేసినటువంటి సినిమా. నేను స్టోరీ విన్న 2 days పడుకోలేదండి. 2 days పడుకోలేదు నేను. ఓకే, ఎందుకు సార్ నాకు చెప్పక నాకు అర్ధరాత్రి చెప్పారు స్టోరీ. చాలా చిరాగ్గా ఉంది సార్, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు ఇంకా స్టోరీ గుర్తొస్తుంది, ఎప్పుడు సార్ షూటింగ్ చేయలేదు అని చెప్పి. సో అంత హంటింగ్ చేసిందాను సినిమా. దిస్ ద బెస్ట్ మూవీ ఇన్ మై కెరీర్ అండి. అంటే మేబీ ప్రజలు దేవుడు అనుకరిస్తే మంచి కలెక్షన్స్ వచ్చే సినిమా చేయొచ్చేమో, కానీ నేను ఎప్పటికీ ఇలాంటి సినిమా మాత్రం నేను చేయలేను. నెవర్ ఇన్ మై లైఫ్. దట్స్ ఇట్. ఒక మనసు ఒకసారి వస్తుంది, ప్రతిసారి రాదండి అది. ఎప్పుడు జేబు సాటిస్ఫాక్షన్ చూసుకోకూడదు, అప్పుడు మనసు సాటిస్ఫాక్షన్ కూడా చూసుకోవాలి. ఈ మొక్క మా అమ్మకి చెప్తే కొట్టిద్ది నన్ను, ఎలారా ఇల్లు గడిచేది అంటది. సో అంటే అమ్మకి నచ్చింది, అమ్మకి చెప్పారా మీరు? మామూలుగా వెళ్ళి చెప్తూ ఉంటారా స్టోరీస్ విన్న తర్వాత? చెప్తా ఉంటానండి. ఎవరు చెప్తారు ఫస్ట్? నేను అన్నకి ఎలాగే చెప్తారు. ఎప్పుడు ఇంట్లో స్టోరీ, అసలు మా ఇంట్లో సినిమా డిస్కషన్ ఉండదండి. ఓకే, నెవర్. మరి ఏం డిస్కస్ చేస్తారు ఇంటికి వెళ్ళి? మామూలు అంటే ఏముంటుంది, ఏం చేసావు? మా అమ్మకి నాకు ఎప్పుడు గొడవేది, నేను వండుతాను, నువ్వు స్నానం చేసి బయటకు వెళ్ళిపోతావు, ఇంకా నేను ఎందుకు ఇదే గోల. అప్ప తింటానమ్మా అని తింటాను, అదే గోల తప్ప ఎప్పుడు మూవీస్ గురించి ఏమీ ఉండదు. వెజ్ లవరా నాన్ వెజ్ లవరా? నాన్ వెజ్ లవర్ అండి. వెజ్ గా మారాను. ఎందుకు? మా అమ్మ మీద ప్రామిస్ ఇస్తానండి. అదెందుకు? ఊరికే ఒక రీజన్ ఏమీ లేదు. మా అమ్మ కోరికింది, సరే అమ్మ నీ కోసం వదిలేస్తున్నా అని చెప్పి 3 సంవత్సరాలు వదిలేసాను. 3 సంవత్సరాలు 3 నెలలు అయింది వదిలేసి. చాలా ఉందిగా, ఇంకా చాలా సినిమా ఉంది, ఇంకా చాలా సినిమాలు చేయాలి. శౌర్య, మరి డాన్స్ సీక్వెన్స్లు కూడా ఈ సినిమా నాకేం అనిపించలేదు. డాన్సులు అది ఇది అసలు సినిమా ఒప్పుకుందే మెయిన్ కారణం అదండి. ఆహా, ఇంకో 3 నెలలు షూటింగ్ నేను డాన్స్ చేయాల్సిన అవసరం లేదని. నాకు డాన్స్ అంటే భయం, చాలా భయం అంటే. నాకు రాదండి, డాన్స్ రాదు. సో చాలా అంటే డాన్స్ అనగానే నాకు వణుకుతా నేను, మామూలు కాదు. సో కానీ భలే మేనేజ్ చేస్తారు, దాన్ని డాన్స్ మేనేజ్మెంట్ అంటారు. అదే ఎవరికి తెలియదు మీకు డాన్స్ రాదు అన్న విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తారు మీరు. ఇప్పుడు ఎలా అంటే అండి, ఎగ్జామ్ అవసరం ఎందుకు చెప్పారు? లేదండి, ఆడియన్స్ ఓపెన్ అండి. ఇప్పుడు వాళ్ళు తెలియదు నా డాన్స్ మూమెంట్ చూస్తుంటే. అంటే ఇదిగా చేయరు కదా, జస్ట్ మేనేజ్ చేస్తాను. నేను మంచి మేనేజర్ని, డాన్స్ అన్న కాకపోయినా. సినిమా హీరో కాకపోతే సినిమాలో మంచి మేనేజర్ అయ్యాను. మంచి మేనేజర్ డాన్స్ లో మాత్రం. నేను ఒప్పుకోను. ఇప్పుడు మంచిది ఎలా ఒప్పుకుంటాం, చెడు కూడా అలాగే ఒప్పుకోవాలండి, అదే బెటర్. సో మొత్తానికి ఏంటంటే ఒక మనసు ఇట్స్ కాంబో అని చెప్పొచ్చు కదా. ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు, లవర్స్ వెళ్ళొచ్చు, ఫ్యామిలీ వెళ్ళొచ్చు, అవునా? యూ షుడ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అంటే బేసిక్లీ మనసు ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చండి, కానీ మనసు లేకుండా ఎవరు లేరు కాబట్టి అందరికీ వెళ్ళవు. అబ్బా, ఓకే. అయితే ఒక మనసు సినిమా మనసున్న ప్రతి ఒక్కరు హాయిగా వెళ్ళి చూసి ఆస్వాదించి ఒక మంచి ఫీల్తో ఒక ఆన్సర్ కూడా చెప్పలేని స్థితిలో బయటకు వచ్చేటువంటి సినిమా ఇది. డెఫినెట్లీ ఐ కెన్ ప్రామిస్ యూ దట్, సీరియస్లీ. యా, సూపర్ అండి. సో సినిమా రిలీజ్ కాబోతుంది అండ్ ఆడియన్స్కి ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక మనసు చాలా కష్టం అండి సినిమా గురించి చెప్పడం, ఎందుకంటే సినిమా అనేది ఇది నా మనసుకి ఎంతో దగ్గరైన సినిమా. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. దాని నుంచి ఇంకేం చెప్పాను, బికాస్ ఇప్పటికే నేను ఒక 7-8 సినిమాలు చెప్పేశాను, చూడండి నన్ను నమ్మండి. నాకు తెలిసి కళ్యాణ్ వైభవం కూడా చెప్పాను, మంచి సినిమా వచ్చామని చెప్పి, అలాగే హిట్ చేశారు. అండ్ ఒక్క మనసు కూడా చాలా మంచి మూవీ అండి. మేము ముందుకు వస్తున్నాం, డెఫినెట్గా యాక్సెప్ట్ చేయండి. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. అంతే. సో డెస్టినీ ఇస్ ఆల్రెడీ డిఫైన్డ్ కాబట్టి దాని రీరైట్ ఈరోజు మంచి 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 విషయాలు తెలుసుకున్నాం యాక్చువల్లీ ఇంటర్వ్యూ ద్వారా. అంటే ఎవరు ఏం చేయాలనుకున్నా కూడా అది ఆల్రెడీ రాసి పెట్టుంది, దాన్ని మనం రీరైట్ చేయలేము. సో జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ మన హార్డ్ వర్క్ మనం చేయాలి. దట్ ఈస్ యువర్ కాన్సెప్ట్, అంతే కదా? సో సూపర్ శౌర్య. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం డెఫినెట్లీ. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. నేను నారిని కాదు, అర్ధనారిని. ఏమండే, ఎవరా అబ్బాయి? చుట్టాలబ్బాయి.